ఏంటి ఈ ఫుడ్ కోర్ట్ మీకు ఎలా అనిపించింది? ఎట్లా నచ్చింది? ఇదంతా చాలా బాగుంది. ఇది మేము ఒక అల్లు అర్జున్ అభిమానిగా తనకి థియేటర్ పెట్టడం, మేము వచ్చి చూడడం చాలా బాగా అనిపిస్తుంది మా అందరికి. పుష్ప చాలా పెద్ద హిట్ అయింది. పుష్ప 2 తన అల్లు అర్జున్ థియేటర్లోనూ ఆడి ఇంకా పెద్ద హిట్ కావాలని నేను ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. రేపు ఆదిపురుషుతో రిలీజ్ అవుతుంది కదా, మరి ప్రభాస్ ఫ్యాన్ మామూలుగా బాగా గర్వంగా ఫీల్ అవ్వాల్సింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా ప్రభాస్ అనేది బాహుబలి నుండి ప్రతి ఒక్కరికి ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే. ఇప్పుడు మేము ఫేవరెట్ హీరో కాకుండా ప్రభాస్ అనేది మాకు ఇంట్లో ఒక వ్యక్తిలానే అందరికీ ఇష్టమే. బాహుబలి ఎంత పెద్ద హిట్ అయిందో ఆదిపురుషుడు అంతకన్నా పెద్ద హిట్ కావాలని ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా, ప్రభాస్ ఫ్యాన్గా మేము కోరుకుంటున్నాం. అయితే ఆదిపురుషు సినిమా హిట్ అవుద్దని నమ్ముతున్నారా మీరు? డెఫినెట్గా ఆ ట్రైలర్ చూసి కానీ అక్కడ అసలు ప్రభాస్ ఫేస్ కట్టు, ఆ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి మీరు అది బాగుంటుందని నమ్ముతున్నారా? ఫస్ట్ టీజర్ వచ్చింది, ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేశారు, అంటే ఇది బాగాలేదు, కార్టూన్ లాగా ఉంది అది అని అన్నారు. కాబట్టి తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయడం వల్ల సో ఇది రామాయణం కాబట్టి రాముడు కథ మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ ట్విట్టర్ రివ్యూలు కొన్ని ఇంతకుముందే రిలీజ్ అయిపోయినాయి, అవన్నీ కొద్దిగా రేటింగ్ తక్కువ ఇచ్చాయి. దీని ప్రకారం ఆదిపురుషు ఎలా ఉంటుందని మీరు నమ్ముతున్నారు? ఆ ట్విట్టర్ రివ్యూలు కరెక్ట్ అంటారా కాదంటారా? రేపు ఎలా ఉండబోతుంది? అసలు మనం ఒక టీజర్ ట్రైలర్ని చూసి మనం సినిమాని మొత్తం ఎలా ఉంటుందని ఐడెంటిఫై చేయలేము. డెఫినెట్గా సినిమా చూసిన తర్వాతనే మనం ఎలా ఉందని జడ్జ్ చేయగలుగుతాం. నాకు డెఫినెట్గా సినిమా బాగుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అది రామాయణం కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ దాని ద్వారా తీసుకోవడం కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నాను. మరి ఇప్పటికి రామాయణం చాలాసార్లు చేశారు కదా, దీనిలో కొత్తగా ఏముంటుంది మీరు నమ్ముతున్నారు? అది డిఫరెంట్ స్క్రీన్ ప్లేని బట్టి డైరెక్టర్ని బట్టి డిఫరెంట్గా తీస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అలా తీసేవారు, కానీ ఇప్పుడు మన ఓమరాజు గారు కొంచెం డిఫరెంట్గా తీస్తున్నారు దాన్ని. సీతను రావణాసుడు తీసుకెళ్ళడం కానీ ఆ పద్ధతి అన్న కొంచెం డిఫరెంట్గా ఉంది. సో డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు అసలు రాముడి వేషం వేసిన వాళ్ళని ఎంతమంది మీకు తెలుసు? నాకు తెలుసు, చాలామంది వేశారు. ఎన్టీ రామారావు గారు వేశారు, శోభన్ బాబు గారు వేశారు, మన శోభన్ బాబు వేశారు, నాగేశ్వరరావు వేశారు, కృష్ణ గారు, వీళ్ళందరూ వేశారు. అది కొంచెం లేటెస్ట్ కాబట్టి లేటెస్ట్గా తీస్తున్నారు అంతే. మన ప్రభాస్ ఇప్పుడు ట్రెండ్కి సరిపడా. ఇప్పుడు చూసారా, వీళ్ళల్లో ఎవరిని గుర్తుపడతారు మీరు? చూడండి, నాగేశ్వరరావు, ఇది కృష్ణంరాజు, ఇది శోభన్ బాబు, ఇది సుమన్, ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్, ఇది బాలకృష్ణ. ఇవన్నీ హిట్ అయినాయి. ప్రభాస్ రేపు రాముడిగా వేషం వేస్తే హిట్ అవుతాడని మీరు గ్యారంటీగా నమ్ముతున్నారా? గ్యారంటీ అనేం లేదు, అది ఇప్పుడు హిట్ వేషాన్ని బట్టి మనం మూవీని జడ్జ్ చేయలేం కదా. ఓకే, వేసిన వాళ్ళందరూ తెలుగు యాక్టర్స్, లార్డ్ రామా వేషం వేసిన తెలుగు యాక్టర్స్ అంతా మంచిగా హిట్ అయ్యారు, క్యారెక్టర్లన్నీ బాగా ఎలివేట్ అయినాయి. అవునవును, అది రేపు చూస్తాయి మూవీ ఎలా ఉంటుందని అంతే. ఆదిపురుషుకి ఆల్ ది బెస్ట్ చెప్తారు అయితే? డెఫినెట్గా ఆదిపురుషుకి అందరి తరపున ఆల్ ది బెస్ట్, వరల్డ్ వైడ్గా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, మీ పేరు? నా పేరు బన్నీ. మీ పేరు కూడా బన్నీయే? బన్నీ, భరత్ బన్నీ. భరత్ బన్నీ అంటే అల్లు అర్జున్ మీద అభిమానం కొద్దీ ఆయన పెట్టుకున్నారు. అవునవును. Hello friends, this is a 5-screen property, 1350 seats, and we have a very big screen, about 67 feet, which is the biggest in multiplex, and that's equipped with Dolby Atmos sound. Second screen is called the Cube Epic. It's a LED screen. First time in Telangana, Andhra, we have bought the technology. Balance 3 screens, 7.1 channel, very big screens they are also. So enjoy in complete Dolby sound atmosphere, and we have a very plush atmosphere. F&B rates are very practical and good. So please enjoy the screens and please patronize AAA. Thank you. ఇక్కడ ఈ థియేటర్ కొత్తగా ఏర్పడింది కదా, ఇంతకుముందు చూసారా థియేటర్? చూసామన్న, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకంటే అది నేటివ్ ప్లేస్ పార్తపురం. ఇక్కడికి వచ్చి నుంచి 13 థియేటర్లో చూస్తున్నాను. నేను తక్కువ రేట్లో సినిమా బాగుంటుందని ఇక్కడికి వస్తున్నాను. అదే తక్కువ రేట్లో మెయిన్ బాగుంటుంది, చూడండి థియేటర్ బాగుంటుందని. మెయిన్ సెంటర్ ఇదే థియేటర్లో మెయిన్ అంటే రేట్లు తక్కువ ఉంటే ఎక్కువ ఇది అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల హాస్టల్ మొత్తం పెద్ద రిచ్ ఇంకెవరు ఉండరు, పెద్ద అంటే హాస్టల్ కాబట్టి క్లాస్ హాస్టల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మినిమం లవర్స్కి బాగుంటుంది. ఏమంటే ఇంకా మెయిన్ సెంటర్ అది, అందుకనే బాగుంటుంది. ఇప్పుడు మారింది, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇంకేం లేవు, ఎలా దూరంలో ఎక్కువ ప్రైజ్ ఉంటాయి. అదే ప్రైజ్లో తక్కువలో ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉండబట్టి వస్తారు, కానీ ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉంటే మాత్రం చెప్పలేము. అయితే ఇంతకుముందు గతంలో సత్యంలో సినిమాలు చూసారా మీరు? చూస్తే ఏం సినిమా చూసారు?
గౌతమంద అడ్డ చాలా సినిమాలు చూసాను. నాకు కరెక్ట్ పేర్లు గుర్తులేవు కానీ చాలా సినిమాలు చూసాం. ఉండేది ఇక్కడే అంటే మా నేటివ్ ప్లేస్ పార్వతీపురం, కానీ ఉండేది ఇక్కడే, కానీ చాలా సినిమాలు చూసాం ఇట్లానే. ఇప్పుడు రేపు ఆదిపురుషుతో ఈ థియేటర్ ఓపెన్ అవుతుంది, వస్తారా? వస్తామన్నా, టికెట్లు బోర్డు బుక్ చేసుకోం ఆల్రెడీగా. వస్తాం, కానీ రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి. తగ్గితే మాత్రం 90% ఇదే బెస్ట్ అండి థియేటర్గా అమీర్పేట. అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నాయండి? అప్పట్లో నేను చూసేటప్పుడు 70, 50 అట్లా ఉండేది. 70, 80, 60 అట్లా ఉండేవి. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నాయి, 325 అంత ఉంది ఇప్పుడు మినిమం. అందుకని సరే కొంచెం రేట్లు తక్కువ. ఆన్లైన్ రేట్ చూసాము మేము, కొంచెం రేట్లు తగ్గితే మాత్రం ఇదే బెస్ట్ థియేటర్. ఎందుకంటే మాకు మెయిన్ నేను హాస్టల్లో ఉంటున్నాను ఇక్కడే, ఈ పక్కనే సాయి హాస్టల్లో. అందుకని రేట్లు కానీ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అన్నిటికీ మెయిన్ ఇదే, చాలా బాగుంటుంది అన్న ఇక్కడ. సెంటర్ అని కాదన్న మెయిన్, ఇక్కడ ఏంటి థియేటర్లు ఏం లేవు. అయితే పంజా కొట్టాలి, లేకపోతే ముసాపేట వెళ్ళాలి, లేకపోతే ఎర్రగడ్డ వెళ్ళాలి. ఇక ఉన్నది అమీర్పేటకి, బేగంపేటకి, రసూల్పూర్కి మొత్తం థియేటర్ ఇది ఒకటే. అంత మొత్తం ఉంటుందా బేగంపేటలో ఉన్నా. ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ అమీర్పేట సెంటర్లో. ఎవరిని ఎక్కడి నుంచి ఏ బస్సు ఎక్కాలన్నా, నైట్ సెకండ్ షోకి వచ్చినా అన్నింటికీ దగ్గరే. అందుకే చాలా బాగుంటుంది అట్లానా. అదే కొంచెం రేట్లు కానీ టికెట్ రేట్లు కానీ కరెక్ట్ ఉంటే బంపులు అవుతుంది అన్న. సత్యం మీరు చూసారా? చూసిన. ఏంది మీరు ఈ ఏరియానా? నేను ఈ ఏరియాని. ఈ ఏరియాలో సత్యం ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది? ఎప్పటికైనా ఇప్పుడు మల్టీప్లెక్స్. అప్పట్లో అయితే ఓకే సింగిల్గా ఉండేది. ఈ మార్పు మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఏరియాకి ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉండేది సత్యం. అలా ఎన్నో సినిమాలు చూసుంటారు ఈ చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎలా ఉంది ఇది? కొత్తగా ఉంది, బాగుంది. నార్మల్ థియేటర్ నుంచి మల్టీప్లెక్స్ వచ్చినందుకు మస్తు మాకు హ్యాపీగా ఉంది కొంచెం. ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే మాకు మల్టీప్లెక్స్ ఏడ లేదు కాబట్టి మనం ఐమాక్స్ పోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ మల్టీప్లెక్స్ మెయిన్ సెంటర్ ఉంది కాబట్టి మస్తు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.